వైద్య విద్యార్థులపై అర్ధరాత్రి జరిగిన దాడిని ఖండిస్తూ గత 2 రోజులుగా మెడికోలు నిర్వహిస్తున్న ఆందోళనను ఎట్టకేలకు విరమించారు. విద్యార్థులతో రిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ల బృందం జరిపిన చర్చలు సఫలం కావడంతో ఆందోళనను విరమిస్తున్నట్లు జూడాలు ప్రకటించారు. వైద్య విద్యార్థులపై అర్ధరాత్రి కొందరు దుండగులు దాడికి పాల్పడడం తీవ్ర కలకలం రేపిన నేపథ్యంలో బాధితులకు న్యాయం చేయాలంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. గత 2 రోజులుగా సాధారణ విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. స్పందించిన ఉన్నతాధికారులు హుటాహుటిన ప్రత్యేకంగా విచారణ కమిటీతో ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి నివేదిక సిద్ధం చేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. ఈ నేపథ్యంలో శనివారం వైద్య విద్యార్థులు తమ డిమాండ్లను వెల్లడించి వాటి పరిష్కారానికి స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరగా అందుకు రిమ్స్ డైరెక్టర్ అంగీకరించారు. డిమాండ్లను నిర్దిష్ట సమయంలో నెరవేరుస్తామని రాతపూర్వకంగా హామీ ఇవ్వడంతో విద్యార్థులు శాంతించారు. ఈ సందర్భంగా జూడాల అసోసియేషన్ అధ్యక్షులు అరుణ్ మాట్లాడుతూ విధులను బహిష్కరించడం ద్వారా పేదలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారని, వారికి వైద్యం అందించడమే తమ ప్రాథమిక కర్తవ్యమని అన్నారు. తమ డిమాండ్లను నెరవేరుస్తామని డైరెక్టర్ రాతపూర్వకంగా హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. బాధిత వైద్య విద్యార్థులకు న్యాయం జరగకపోయినా, సమస్యలు పరిష్కారం కాకపోయినా తిరిగి ఆందోళన చేపడతామని స్పష్టం చేశారు. ఖచ్చితంగా తీరుస్తాను. టైం బౌండ్ పీరియడ్ అడిగారు. టైం బౌండ్ అంటే ఇప్పుడు ఈరోజు సాటర్డే, మండే ఆన్వర్డ్స్ చిన్న ఏది ఇక్కడ కొన్ని సీసీ కెమెరా అడిగారు. ఆల్రెడీ సీసీ కెమెరా గర్ల్స్ హాల్ పెట్టించా, ఫెన్సింగ్ వేరు పెట్టించా, మొత్తం త్రూఅవుట్ హాస్పిటల్ పెట్టించా నేను హామీ ఇస్తున్నా. సీసీ కెమెరా సెక్యూరిటీ అడిగారు. సెక్యూరిటీ హాల్ ఉంది. లాగ్ బుక్ అడిగారు. లాగ్ బుక్ నేను 1 month బ్యాక్ బిఫోరే మా సీనియర్ ఫ్యాకల్టీ అంతా డిస్కస్ చేసి అది కూడా ఇంప్లిమెంట్ చేయగలిగినా వాళ్ళకి చెప్పారు. హ్యాపీ ఫీల్ అయినా. క్యాంటీన్ అడిగారు. క్యాంటీన్ కూడా యాక్చువల్ నిన్న క్యాంటీన్ స్టార్ట్ కావాల్సింది. సో ఈ బ్యాడ్ ఇన్సిడెంట్ కావాలన్నా డాక్టర్ శ్యాంప్రసాద్ మొన్న 2 days బ్యాకే ఈజ్ ఇయర్ ఓన్లీ 2 days బ్యాక్ అడిగా. లీవ్లో ఉండే ఆయన సామును ఎప్పుడు వస్తామని క్యాంటీన్ స్టార్ట్ చేద్దామని. సో నేను అక్కడ కూడా వాళ్ళు జూడా ప్రెసిడెంట్ డిస్కస్ చేశాం. వాళ్ళు ఏదైతే డిమాండ్ ఆల్మోస్ట్ పెట్టారో ఆల్మోస్ట్ నేను పరిష్కరిస్తాను. ఎటువంటి దాంట్లో సందేహం లేదు. సెక్యూరిటీ కావచ్చు, వాళ్ళు అడిగిన ఇష్యూ కావచ్చు, ఫర్దర్ ఏ కాకుండా వాళ్ళు నాతో కోఆపరేట్ చేస్తున్నారు, నేను వాళ్ళని కోఆపరేట్ చేస్తున్నా. ప్లస్ ఎవ్రీ వీక్ మేము ఇప్పుడు ఏది వాళ్ళు డిమాండ్ పెట్టారో, ప్లస్ దిస్ ఈజ్ బీయింగ్ ఏ ట్రైబల్ డిస్ట్రిక్ట్ మనం ఏ పేషెంట్ కూడా ఎక్కడ అన్యాయం జరగద్దు. మోర్ దెన్ ఐఆమ్ మార్నింగ్ 9 to ఈవినింగ్ తిరుగుతూనే ఉంటా. వాళ్ళు సపోర్ట్ తీసుకుంటా. డాక్టర్ల ఫ్యాకల్టీ నేను రివ్యూ చేస్తూనే ఉంటా. కానీ వాళ్ళు కూడా కోఆపరేట్ చేస్తున్నారు. మేము కొన్ని డిస్కస్ చేసుకున్నాం ఇంటర్నా. నేను వాళ్ళ కోఆపరేట్ చేస్తాను, వాళ్ళు నాకు కోఆపరేట్ చేస్తున్నారు. వాళ్ళు చేసిన ఏదైతే డిమాండ్ ఉందో అది నేను ఫుల్ఫిల్ చేస్తాం. చాలా పరిసరాలు రిటర్న్ పెట్టాం. మొన్న ఏదో ఇన్సిడెంట్ జరిగిందో నేను వాళ్ళందరూ నా పిల్లలు, నా కొడుకు అని నేను భావిస్తున్నా. వాళ్ళ మందులు ఇచ్చా, సెకండ్ ఇచ్చా, నా పని మ్యాక్సిమానికి సెట్ చేసి ఇచ్చా. నా తరపున ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈ ఇన్సిడెంట్ చాలా బాధాకరం. అసలు దాంట్లో నాకు ఎటువంటి డెవలప్మెంట్ లేదు. ఎక్కడెక్కడైతే ల్యాబ్స్ జరిగిందో ఆయన రివ్యూ చేస్తున్నాము. సో నేను ఒక ఎంక్వైరీ కమిటీ పెట్టాను. పైనుంచి ఒక డిఎం కూడా ఒక ఎంక్వైరీ కమిటీ వచ్చింది. ఆ కమిటీ రిపోర్టు, ఈ కమిటీ రిపోర్టు అని మేము ఒకసారి కంపేర్ చేస్తాం. కంపేర్ చేసి హైయర్ అప్స్ కూడా నేను మాట్లాడాను. నేను ఈరోజు కూడా మాట్లాడాను. రిమ్స్ని ఏ విధంగా డెవలప్ చేయాలి, మీరు అన్నట్టు ఒక పదం క్రమశిక్షణ, ఆ విధంగా ఆర్డినరీ హాస్టల్లో రూల్స్ సెక్షన్స్ కూడా అది మేము ప్రింట్అవుట్ చేసాం మొన్ననే. సో ఏదైతే ఉందో స్టూడెంట్ వెల్బీయింగ్ కావచ్చు, పేషెంట్ వెల్బీయింగ్ కావచ్చు, ఇంటర్నల్ మా ఫ్యాకల్టీ కావచ్చు, అన్ని రకాల క్షుణ్ణంగా పరిశీలించి ఫర్దర్ ఎటువంటి అన్వాంటెడ్ ఈవెంట్ జరగకుండా మేము ప్రొటెక్ట్ చేస్తాం. చాలా డిస్కషన్స్ జరిగాయి లోపల. అంటే మీరు స్ట్రైక్ని బహిష్కరించాలనుకుంటున్నారా లేదా అనే క్వశ్చన్ తోటి స్టార్ట్ అయింది. సో ఆ స్టార్ట్ అయిన తర్వాత చాలా డిమాండ్స్, మీ డిమాండ్స్ ఏంటి అని చాలాసేపు డిస్కషన్ చేశాము. ఆ డిస్కషన్స్ ఏంటి అని మేము చెప్పగా ఆ రిపోర్ట్ ఏంటి అని ఇంకా మాకు తెలీదు. అంటే నాట్ జస్ట్ మీ, అడ్మినిస్ట్రేషన్లో ఉన్న వాళ్ళు ఎవరికి కూడా ఎంక్వైరీ రిపోర్ట్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది ఇంకా జరగలేదు, ఇంకా ప్రాసెసింగ్లో ఉంది. ఇన్ కేస్ ఆ ఎంక్వైరీ రిపోర్ట్లో గనక మాకు ఇంజస్టిస్ జరిగింది అనిపిస్తే మళ్ళీ మేము దీన్ని సవరించుకోవడం జరుగుతుంది. ఆ పర్సన్ ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో అదే సొంత బావమరిది అవ్వడం ఫస్ట్ థింగ్. అండ్ ఇంకోటి అతను ఆన్ వీడియో మేము ఇక్కడ మేము ఒకటే కాదు, మీరు ఎవరినైనా అడగండి, మేము ఇతని డైరెక్టర్ సార్ వాళ్ళ ఫ్యాన్స్ అని అనడం, ఏదో ఒకటి అనడం జరిగింది. ఆ సిచ్యువేషన్లో మేమే కాదు ఎవరైనా కానీ సరే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఖచ్చితంగా దీనికి మాత్రమే ఇన్వాల్వ్ అయ్యారని ఎవరైనా అనుకుంటారు. ఇంకోటి మీరు అడిగింది ఏంటంటే మరి మీరు కాల్ ఆఫ్ చేయడానికి గల రీజన్ ఏంటి? ఒక్కటండి, స్టూడెంట్స్ వైపు కూడా వాళ్ళు ఆలోచన చేశారు. మేము యాజ్ ఎ స్టూడెంట్గా, యాజ్ ఎ లీడర్గా ఇవేవి చిన్న డిమాండ్స్ కావు. అన్ని డిమాండ్స్ని వాళ్ళు కూడా ఓపెన్ మైండ్ తోటి వినడం జరిగింది, రిజాల్వ్ చేస్తానని జరగడం జరిగింది. అలాగే టైం బౌండ్, అంటే ఇండెఫినెట్ అనేది నాట్ అన్ ఆన్సర్. ఇప్పుడు చేస్తాం అప్పుడు చేస్తాం అనేది కాదు. ఇప్పుడు మేము ఇచ్చిన 15 డిమాండ్స్లలో ఒక్కొక్క డిమాండ్కి టైం బౌండ్, ఎంత టైంలో రిజాల్వ్ చేస్తారు, ఎంత టైం పట్టచ్చు, ఆ పట్టేదానికి మీరు ఎన్నిసార్లు రివ్యూ చేస్తారు.
ప్రతి ఒక్కటి ఇస్తాను అని హామీ చేయడం వల్లనే మేము చేసాం, కానీ ఈ హామీ మాకు రాకపోయి ఉంటే స్ట్రైక్ మాత్రం కంటిన్యూ అయ్యేది.